హలో గైస్, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ నందు. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి జనసేన పార్టీలో కొన్ని చేంజెస్ అయితే జరిగాయి, దాని గురించి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు తిరువూరులో సంబంధించిన కొంతమందికి ఈ ఇష్యూ 1 వీక్ నుంచి నడుస్తూ ఉంది. కొన్ని నోటీసులు ఇచ్చారు. ఈ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో బాధలో ఉన్నారు అనేది మనం వింటున్నాం. తిరువూరులో ఏం జరిగిందంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు, కొలికపూడి శ్రీనివాసరావు అనే రైతు ఉద్యమ నేత, తెలుగుదేశం తరఫున చాలా స్ట్రాంగ్గా మీడియా డిబేట్స్లో గత 5 సంవత్సరాలు వాళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత అతని పనితీరు బాగాలేదు అని కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. అలాగే అక్కడ కొన్ని అక్రమ మైనింగ్లు జరుగుతున్నాయని, కొన్ని దాడులు జరుగుతున్నాయని చెప్పేసి వస్తే జనసేన సమన్వయకర్త, ఆ నియోజకవర్గానికి సమన్వయకర్త ఏం చేశారంటే పార్టీ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆయన జనసేన పార్టీలో ఏముంటుందంటే ఎవడు పట్టించుకోడు. జనసేన పార్టీలో కేర్ నాట్ ఒక సిస్టమ్ కానీ ఒక హైరార్కీ కానీ ఏం ఉండదు. సరే అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లిఫ్ట్ చేయడమే కష్టము. ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత సరే అంటారు. దానికి దిక్కు దివాణం ఉండదు. ఒక ప్రాపర్ ఛానలైజ్ చేయడం కానీ, గ్రీవెన్స్ రిట్రసల్ కానీ ఏం ఉండదు. సో ఆయన చూసి ఆయన కంప్లైంట్ చేయగానే ఆయన మీద దాడి జరిగింది. అలాగే ఆయనని హత్య చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్తున్నాడు. మరి నిజమో కాదో మనకు తెలియదు. నా మీద హత్యా ప్రయత్నానికి, నా మీద దాడికి ఫలానా వ్యక్తికి పురమాయించారు అని చెప్పేసి ఎవరో డేవిడ్ అనే వ్యక్తి పేరు చెప్తున్నారు ఆయన. సో ఇవన్నీ ఆయన ఏం చేశారంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే పార్టీ పట్టించుకోకపోతే ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఆయన బహిర్గతం చేశారు. బహిర్గతం చేయగానే ఆయన మీద ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. పార్టీ దృష్టికి తీసుకురాకుండా నువ్వెందుకు ప్రెస్ మీట్ పెట్టావు అనేది ఆయన మీద అభియోగం. సో ఆయన ఏమంటారు అంటే, నేను పార్టీ దృష్టికి తీసుకెళ్ళాను, ఎవరు పట్టించుకోలేదు కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అనేది ఆయన వాదన. ఆయన వాదనే కరెక్ట్. ఎందుకంటే జనసేన పార్టీలో నేను 5 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటి, అక్కడ ఏ శక్తులు పనిచేస్తాయి, ఒక వ్యక్తిని మీరు వినాలంటే అక్కడ ఏమేమి క్వాలిటీస్ చూసి ఆయనని ఎంటర్టైన్ చేస్తారు, ఇవన్నీ నాకు తెలుసు అక్కడ. సో అక్కడ అతనికి ఆదరణ లభించకపోతే ఆయన ఏమన్నారంటే, జనసేన పార్టీ కనుక నన్ను ఒకవేళ పార్టీ నుంచి పంపించేసినా సరే నేను ఈ పోరాటం వదలను, ఈ పోరాటం కొనసాగిస్తాను అని చెప్పి ఆయన కట్టుబడి ఉన్నారు. సో ఆయనకి షోకాజ్ ఇవ్వడం జరిగింది. పార్టీ ఏదైతే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉందో వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆయన మీద దాడి జరిగితే దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టమని కానీ, మా కార్యకర్తను ఎందుకు కొట్టారని చెప్పి పిలిపించి మందలించడం కానీ, వాళ్ళిద్దరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడటం కానీ చేసింటే ఇంతదాకా వచ్చేది కాదు. జనసేన కార్యకర్తలు అంటే కొట్టండి, తిడితే తిట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి అంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఎన్నికల కంటే ముందర వాళ్ళ మాట అన్నా మీరు పడాలి, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్నాడు. అక్కడ రాష్ట్రం లేదు, ప్రయోజనాలు లేవు, ప్రజలు లేవు, ఏమీ లేదు. మా ప్రయోజనాలు, నేనే ఎమ్మెల్యే గెలవాలి, నేను మినిస్టర్ అవ్వాలి, మా తమ్ముడు ఎమ్మెల్సీ అవ్వాలి, ఆయన మినిస్టర్ అవ్వాలి, చంద్రబాబు నాయుడు అధికారంలో రావు, ఇవే ప్రజల ప్రయోజనాలు ఏం లేవు. చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు మా ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలుగా చెప్తారు. సో దాన్ని మొత్తము తీసుకున్నారు. సో దాన్ని బట్టి ఇతను కలత చెంది పార్టీ, నాకు తెలిసి 48 hours టైం ఇచ్చారు. నిన్న ఈవినింగ్ ఇచ్చిన లెటర్, ఇవాళ ఈవినింగ్, రేపు ఈవినింగ్ టైం అయిపోతుంది. ఈయన ఇవాళ రేపు సమాధానం ఇస్తా అంటున్నాడు. దానికి అతను సంతృప్తి చెందకపోతే అతను పార్టీ నుంచి వెట్టి వేసే అవకాశం ఉంది. పార్టీ నుంచి వెట్టి వేసినా అతను ఆగనంటున్నాడు. తప్పు. పవన్ కళ్యాణ్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతా అన్నారు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతా అంటున్నారు. కళ్ళారా ఆధారాలు, ఆయన వెళ్ళి మైండ్లోకి వెళ్ళి మొత్తము విజువల్స్ అన్నీ షూట్ చేసి పెట్టాడు, ఆయన వీడియోస్ పెట్టేశాడు. సో అక్కడ అవినీతి జరుగుతుందంటే జరుగుతుంది. మరి అవినీతి జరుగుతుందంటే మరి దాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకునే సాహసం పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఉంటుంది? అది కాకుండా బషీరో రషీదో అనే ఒక యూట్యూబర్, అతను కూడా ఒక వీడియో పెట్టాడు. చాలా బాధగా ఉంది నాకు, పవన్ కళ్యాణ్ స్పీచ్ నాకు నచ్చలేదు, ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ వైఖరి నాకు నచ్చలేదు అంటే, అతనని పాపం నువ్వు ముస్లిం కాబట్టి, నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో, 10 సంవత్సరాల పార్టీకి సేవ చేసిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది ఆయన. నువ్వు పాకిస్తాన్ వాడివి, నువ్వు ముస్లిం కాబట్టి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నీ అసలు రంగు చూపించావు, అతను కష్టపడి చేసిందంతా వదిలేశారు. సో జన సైనికులకి ఇట్లాగే ఉంటుంది. వాళ్ళకి
పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాడాలి అంటే పోరాడాలి అంటారు. ప్రత్యేక కోసం పోరాడకూడదు అంటే పోరాడకూడదు. పవన్ కళ్యాణ్ ఎటు చెప్తే అటు డ్యాన్స్ వేసే వాళ్ళే జన సైనికులు. మొన్న ఒక పోస్ట్ చూపించాను. పవన్ కళ్యాణ్ కంటికి ఇన్ఫెక్షన్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా పట్టి వేయించుకున్నాడు. ఆ ఫోటో ఒకటి పెట్టి ఒక పోస్ట్ 5-6 సంవత్సరాలు అయినట్టు జరిగి ఆ పోస్ట్ ఏం పెడుతుంటే పవన్ కళ్యాణ్ ఎవరికో కన్ను పాడైపోతే కళ్ళు దానం చేశాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి, అన్న నువ్వెందుకు దానం చేసావన్నా, మేము ఇచ్చేవాళ్ళం కదా, నీకెందుకు అవసరం అని. అంటే పవన్ కళ్యాణ్ అంతటి దయార్ద్ర హృదయుడని, ఎవరికైనా సరే కన్ను పోతే తన కన్ను ఇచ్చేస్తాడని, ఎవరికైనా గుండె పాడైపోతే తన గుండె ఇచ్చేస్తాడని ఈ భ్రమల్లో బతికే వాళ్ళే జన సైనికులు. అందుకనే వాళ్ళని వ్యక్తి పూజ మానసిక రోగులు అంటాను నేను. అసలు ఎంతగా వాళ్ళని మానసిక రోగులుగా మార్చుకున్నాడంటే తను ఏది చెప్తే అదే కరెక్ట్. భగత్ సింగ్ అన్నారు. నిన్న భగత్ సింగ్ వర్ధంతి అయింది. ఎవడు ఒక కార్యక్రమం లేదు జనసేన తరఫున, ఎవరు మాట్లాడలేదు. ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టినరోజు అంటారు, వీర మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు. ఆ వీర మహిళకి ఒక అమ్మాయి వైస్ చైర్మన్గా ఉండింది. అమ్మ పవన్ కళ్యాణ్ బర్త్డే చేసావా అని అంటే చేశానండి అంది. నువ్వు మరి వీర మహిళ వైస్ చైర్మన్ కదా, ఝాన్సీ లక్ష్మీ బర్త్డే ఎప్పుడు అంటే ఆన్సర్ లేదు. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డే చేస్తారు, భగత్ సింగ్ బర్త్డే చేయరు, ఝాన్సీ లక్ష్మీబాయి బర్త్డే చేయరు, చంద్రశేఖర్ ఆజాద్ బర్త్డే చేయరు, అల్లూరి సీతారాం బర్త్డే చేయరు. వీళ్ళ అందరికంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ. సో వీళ్ళు అసలు రంగు పవన్ కళ్యాణ్ చెప్పేదానికి ఆచరించేదానికి తేడా ఏంటో మనకు అర్థం అవుతుంది. అలాగే ఇంకో అధికార ప్రతినిధి, జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూడా ఒక పోస్ట్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో మాట్లాడితే, ఆవిర్భావ సభలో నాకు అందరికంటే నచ్చినది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం. ఎందుకంటే ఆయన జనసేనకులను పట్టించుకోండి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు ఎటు కాకుండా అయిపోతున్నారు, వాళ్ళు నలిగిపోతున్నారు అని చెప్పి ఆయన పోస్ట్ పెట్టారు. అతను ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రసంగమే ఆ మీటింగ్ మొత్తంలో హైలైట్ అంట. ఇప్పుడు జన సైనికులకి ఎవరి ప్రసంగం హైలైట్ అవ్వాలి? పవన్ కళ్యాణ్ ప్రసంగం అదే హైలైట్ అవ్వాలి మీటింగ్. దానికంటే కూడా బాలినేని నచ్చింది. ఎందుకు నచ్చింది? జన సైనికులు పట్టించుకోవట్లేదు అన్నాడు కాబట్టి నచ్చింది. సో ఆయన పెట్టిన పోస్ట్ని జన సైనికులు అందరూ నిజమే అని దాని షేర్లు, కామెంట్లు, లైక్లు కొట్టారు. దాదాపు 30-40 వేల మంది చూసుంటారు దాన్ని. సో జన సైనికుల అభిప్రాయం కూడా అదే. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? జన సైనికులకే దిక్కు లేదు, ఇంకా ప్రజలకి ఏం చేస్తారు వీళ్ళు? సో జన సైనికుల్లో అసమ్మతి అయితే పవన్ కళ్యాణ్ పనితీరు, పవన్ కళ్యాణ్ నిజస్వరూపం జన సైనికులు ఇప్పుడిప్పుడే పసిగడుతున్నారు. అంటే అధికారం రాకముందర, అధికారం వచ్చిన తర్వాత ఏదో అద్భుతాలు చేస్తారనుకున్నారు, కానీ సుగాలి ప్రీతి కేసు పక్కన పెట్టారు. 33,000 మంది మహిళల అబద్ధమని కౌన్సిల్లో ఒప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి 14 లక్షలు అప్పు చేశాడని, అది కూడా మేము అబద్ధమే అని చెప్పి ఒప్పుకున్నారు.